తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. జగన్ కి ఈడీ దగ్గర డిస్కౌంట్ ఆఫర్ ఉందా? అదేంటి ఈడీ దగ్గర డిస్కౌంట్ ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియచండి. ఇక విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అనగానే ఆయన పైన ఉన్న కేసులు తీసుకోండి. గతంలో సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ 9 ఈడీ కేసులు 11 సిబిఐ కేసులు ఉన్నాయి. సరే, ఆ కేసులు అలా ప్రక్కన పెడితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో మరి వీళ్ళు ఆ మద్యం పాలసీ అని చెప్పేసి తీసుకొచ్చారు కదా, ఆ మద్యంలో పెద్ద కుంభకోణం, అవినీతి, అక్రమాలు దోచేశారు అని చెప్పేసి ఒక 16 నెలల నుంచి అనుకుంటా సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. సో చాలా లోతుగా దర్యాప్తు చేసింది. అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అనేది చాలా గట్టిగా దర్యాప్తు చేసింది. అఫ్కోర్స్ ఆ దర్యాప్తు చేసిన రిపోర్ట్ని ఈడీకి కూడా అందజేసింది. ఈడీ అడిగింది, ఈడీ ఇస్తే ఈడీ ఇప్పుడు తాజాగా కొన్ని ఆస్తులను జప్తు చేస్తూ ఉంది. అది ఎవరెవరు ఏంటి అంటే వాసుదేవరెడ్డికి సంబంధించి కావచ్చు, రాజ్ కేసిరెడ్డికి సంబంధించింది కావచ్చు, అలాగే బూనేటి చాణక్య. సో వీళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగటం, అలాగే కొంతమంది ఆస్తులు జప్తు చేయటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈడీ ముమ్మరంగా ఎక్కడికక్కడ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతే ఈడీ ఎంటర్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. సో ఆ రకంగా ఎక్కడి నుంచి ఎక్కడికి షెల్ కంపెనీలు ఎవరు పెట్టారు, ఎవరి ద్వారా పెట్టారు, తద్వారా అక్కడ నుంచి ఎవరు లబ్ధి చేకూర్చారు అంతా ఉందండి. క్లియర్ కట్. ఒక నది కనుక నదీ గర్భం ఎక్కడ ఉంది, ఎక్కడ పుట్టింది, ఆ దగ్గర నుంచి సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అనేదాకా మొత్తం పిల్ల కాలవలో ఏర్లు అన్నీ ఎలా ఉంటాయో అదే తరహాలో ఈ అవినీతికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సిట్టు దర్యాప్తు చేసింది. ఈడీ ఆ మనీ రూటింగ్ని పట్టుకుంది. ఇక్కడ వరకు బాగుంది, ఫైన్. మరి ఇప్పుడు 1000 కోట్లు 3500 కోట్ల కుంభకోణం అంటే ఈ 3500 కోట్ల కుంభకోణంలో వాళ్ళ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి నోటీసులో లేకుండా వీళ్ళ వరకే ఈ కుంభకోణం చేశారు అని అంటే ఎవరైనా నమ్ముతారా, ఒప్పుకుంటారా? చెప్పండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో లేకుండా జరిగింది అంటే అది పెద్ద బూతు. ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే భయము, దడ. అమ్మో ఆయనకు తెలియకుండా చేస్తాను ఇంకేమైనా ఉందా అనే ధోరణిలోనే ఉంటారు. సో చేమ చిటుక్కుమన్నా అనాలన్నా కానీ ఆయన పర్మిషన్ లేకుండా అనదు. అట్లాంటి పరిస్థితి అక్కడ. సో అటువంటప్పుడు 3500 కోట్ల ఏది ముడుపుల రూపంలో చేసిన కుంభకోణంలో ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరకుండా మధ్యలోనే ఎవరికి వాళ్ళు తినేసారు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఇంకోటి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పలకరేయడానికి ఒప్పుకోవట్లా, అవకాశం ఇవ్వట్లా. అదేమిటంటే ఆయన చాలా కాలం జైల్లో ఉన్నాడు, కానీ ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళా పరామర్శించలా. ఆయన్నే ఉందిలే ఈ మద్యం కేసుకు సంబంధించిన ఏ ఒక్కరిని కూడా పరామర్శించలా. సో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే వెళ్ళి పలకరించాడా? పలకరించలా. పోనీ ఆయన వస్తే ఏమైనా ఆప్యాయతగా ఉన్నాడా? అది లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన లెక్కలు ఒకటి, ఆయన దోచేసిన లెక్క ఇంకొకటి. అమ్మ ఎంత కొట్టేసావా నువ్వు అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యాడు, అందుకనే ఇప్పుడు పలకరేయట్లేదు అని కూడా చాలా కథనాలు వస్తున్నాయి. సరే, అది వాళ్ళలో వాళ్ళు ఎంత దోచేశారు అనే దానికంటే కూడా మొత్తం మీద దోచేశారు అనేది వాస్తవం కదా. ఇప్పుడు ఈడీ కూడా ఈ మనీ లాండరింగ్ ఎంత జరిగింది, ఏం చేసింది అనేది క్లియర్ కట్గా మొత్తం దర్యాప్తు చేస్తున్న క్రమంలో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ ప్రణయ్ ప్రకాష్ వచ్చిన తర్వాత కూడా ఇంకొన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆఫర్ వర్తిస్తుందా? ఎందుకంటే సిబిఐ అనగానే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అని చెప్పేసి ప్రజల్లో ఒక ముద్ర పడిపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటి? గతంలో ఉన్న కేసుల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ ఏ రకంగా వ్యవహరించింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. మనం 10ల సంఖ్యలో చాలా వీడియోలు చేసుకున్నాం. సో అటువంటి వివేకానంద రెడ్డి గారి బ్రూటల్ మర్డర్నే సిబిఐ ఇంతవరకు తేల్చలేకపోయింది అంటే వాళ్ళ మధ్య ఎంత బంధుత్వం ఉంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఇది అలా ఉంచితే సిబిఐ ఎలా మెతక ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంటుందో ఈడీ కూడా అలాగే ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఎందుకంటే ఇప్పుడు ఈ మనీ రూటింగు ఇదంతా కూడా క్లియర్ కట్గా ఇప్పుడు ఆస్తులు జప్తు చేయటువంటి ఆషమాషి వ్యవహారం కాదుగా. అక్కడ జరిగింది అని నిర్ధారించుకున్న తర్వాతే కదా ఈ రకంగా జరిగేది. సో ఒక ప్రక్కన అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్నే ఈడీ ఎక్కడ ఉపేక్షించుకొని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలేసింది. సరే, ఆ తర్వాత క్లీన్ చిట్ వచ్చింది, అది వేరే విషయం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినదంతా కూడా ఇక్కడ అంటే అక్కడ ఆ ప్రభుత్వ హయాంలో జరిగింది. సీటెల్ సాఫ్ట్వేర్ అది తీసేసి మాన్యువల్గా ఈ ఆర్డర్లు పెడతాం ఏంటో. ఇక డిస్టిలరీసు, అక్కడ నుంచి గోడౌన్స్, అక్కడ నుంచి షాప్స్కి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్లో స్కాము, అది ఒక 200 కోట్లు 400 కోట్లు ఉంది, 250 నుంచి 400 కోట్లు అనుకుంటా. అది ఏంటి మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ అక్కడ దాకా వెళుతుందా వెళ్ళదా, లేదా సిబిఐ లాగానే ఈడీ కూడా ఏమైనా డిస్కౌంట్ ఇస్తుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది. సో ఈ చుట్టుప్రక్కల ఉన్న వారి ఆస్తులు జప్తు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అక్కడితో అయిపోతుందా? డెస్టినేషన్ ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఆగింది అక్కడ దాకా వెళ్ళరా? ఎందుకని? ఆ స్పెషలైజేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న స్పెషలైజేషన్ ఏంటి, మిగతా వారికి లేకపోవడం ఏంటి? ఖచ్చితంగా అంటే ఇప్పుడు న్యాయమైనా చట్టమైనా ఏదైనా సరే అందరికీ సమానమేనని చెప్పేసి మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. మన ప్రజాస్వామ్యంలో ఇది అని చెప్పేసి అనుకుంటాం. కానీ వాస్తవ రూపంలోకి చూస్తే అది నిజంగా జరుగుతుందా? జరిగితే వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు అని ఇప్పటివరకు ఎందుకు తేల్చలా? పోనీ సునీతారెడ్డి గారు భర్త చేశారు అని చెప్పేసి ఇంకొంతమంది ఆ వర్షం చెప్తారు. మరి ఆ కేసును త్వరగా తేల్చండి మహాప్రభు అని ఆవిడెందుకు తిరుగుతున్నారు? ఆ కేసు వాళ్లే చేస్తుంటే వాళ్లే తిరుగుతారా కోర్టు చుట్టూ? చేయండి, త్వరగా చేయండి, మమ్మల్ని ఉరి తీయండి అని చెప్పేసి వాళ్ళు తిరుగుతారా? ఇది ఒక విచిత్రమైన ధోరణి. సో మరి అక్కడ సిబిఐ చూస్తేనేమో తాత్సారం చేస్తూ ఉంటుంది. అది పాత కేసులో ఏది క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసులు కావచ్చు, ఈ ఇటీవల జరిగిన వివేకానంద రెడ్డి గారి మర్డర్ సంగతి కావచ్చు. మరి ఇప్పుడు ఈడీ బ్రహ్మాండంగా ఎంటర్ అయింది, అన్నీ చేస్తూ ఉంది, ఆస్తులు జప్తు అన్నీ జరుగుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసరికి ఏమైనా ఆగుతాయా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, రాష్ట్రానికి సంబంధం ఏం లేదు, ఈడీ సంబంధించిన వ్యవహారం, సో తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? చేస్తే ఏం జరుగుతుంది? జరిగేది ఏముంటుంది? ఇప్పుడు వేరే ఏదైనా కేసులు ఉండి లేనట్టుగా లేకపోతే కక్షపూరిత ధోరణితో అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఈడీ కదా అక్కడ. ఈడీ ఉంటే కక్షపూరిత ధోరణితో ఎందుకైద్ది? సో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదు, అసలు కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం కూడా ఉండదు. ఈడీ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ. మరి అటువంటి తరుణంలో అరెస్ట్ చేశారనుకోండి, అది నిజంగా తప్పు జరిగిందని ప్రజలు భావిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత కోర్టులు ఏం తెలుస్తాయో దట్ ఈస్ సెకండరీ. కోర్టు అనేది చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మాత్రం త్వరితగతినే తెలిపోయింది. అది ఏందో అర్థం కాల. ఆయనకి ఆ కేసులు జైలుకి వెళ్ళడం అలాగే జరిగిన కేజ్రీవాల్, ఆ తర్వాత బెయిల్ రావడం, ఆ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేయటం ఇంత ఫాస్ట్గా జరిగింది. మరి ఆ కేసులేమో దశాబ్దాలతో నడుస్తూనే ఉండే కానీ తేలట్లా. సో ఈ తరుణంలో మరి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఓ ప్రక్కన ఈడీ లోతుగా ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకురావడం, ఆస్తులను జప్తు చేయటం, ఓ ప్రక్కనేమో సిట్ ఏమో బ్రహ్మాండంగా దర్యాప్తు చేసి ఇదిగో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఏంటి అని చెప్పేసి కొంతమందికి లుకౌట్ నోటీసులు, కొంతమందికి బెయిల్ వచ్చినాయి, కొంతమందికి బెయిల్ రద్దు అయినాయి. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఒక ఎంపీ ఉన్నాడు మిథున్ రెడ్డి, మరి ఆ మాజీ ఎమ్మెల్యేలకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఇటీవల వీళ్ళ ముగ్గురు కూడా ఈడీ విచారణకు హాజరై వచ్చారు కదా. ఎవరు మన ధనంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు వెళ్ళొచ్చి ఆటో ఎక్కడానికి కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ధనంజయ రెడ్డి. సో అంత అడవుడిగా పరిగెత్తాల్సిన అంత అవసరం ఏముంది? ఛానల్ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, మీడియా మిత్రులు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పండి, చక్కగా నిలబడి. పారిపోయే పరిస్థితికి వచ్చారు అని అంటే ఖచ్చితంగా అక్కడ జరిగింది అని చెప్పేసి ప్రజలకు తేటతలం అయిపోయింది. ఒకటి గుర్తుంచుకోండి, చట్టాల్లో మామూలుగా న్యాయస్థానాల్లో కానీ ఎక్కడైనా సరే కొంత డిలే జరగవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం క్లారిటీ ఉంది. ఎవరు ఏం చేశారు అనేది చాలా స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కవర్ చేసుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలైతే నమ్మరు. సో అల్టిమేట్గా మీకు కావాల్సింది ఏంటి? ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకోవడం కదా. మరి ఆ ప్రజలే నమ్మరేక ఇక ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం ఉపయోగం? మనం సిస్టంలో ఎన్ని మేనేజ్ చేసుకోగలిగినా ఏం చేసినా ప్రజలు మేనేజ్ చేయలేంగా. సో అల్టిమేట్గా ప్రజలకి ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, వీళ్ళు సిస్టమ్స్ని మేనేజ్ చేసుకుంటున్నారు, సరే ఎన్ని చేసినా సరే
ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది కదా, దాంతో గట్టిగా మనం ఒక లెసన్ చెబుదామని చెప్పేసి అయితే ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈడీ మరి డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుందా సిబిఐ ఇచ్చినట్టుగా, లేదా ఏమనుకుంటున్నారో అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.